పిల్లలు తల్లులు అన్నింటినీ వేసుకొని వచ్చినావు కదా. పొడుకోండి, పొడుకో. ఒక్కరోజు పాలు పోసినందుకు మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చిందనమాట. దీనికి 3 పిల్లలు అయితే పుట్టాయి. చిన్నగా ఉన్నాయి, చూడ ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి అన్నమాట. మేము పాలు తీసుకొచ్చి రోజు వాటికి పాలన్నం వేస్తానన్నమాట. పాపం నోరు లేని జీవులు కదా, ఎంతో కష్టం అనమాట ఈ సిటీలో వాటికి ఫుడ్ దొరకటం అన్నది. ఎందుకంటే అందరూ కూడా ఇళ్లలోకి రానివ్వరు కదా. పాపం ఇదేమో పిల్ల తల్లి, వాటికి అందుకని ఇంకా ఫుడ్ పెడుతూ ఉంటాం అన్నమాట. రోజు ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటూ ఉంటాయి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మూగజీవులకి ఏమన్నా వేస్తే మనకు పుణ్యమే వస్తుంది. ఎవరికైనా కానీ ఎక్కడన్నా ఇలా కనిపిస్తే కనుక దయించి ఏదో కొంచెం బిస్కెట్ల ప్యాకెట్ కానీ లేకుంటే ఒక చిన్న పాల ప్యాకెట్ అయినా తీసుకొచ్చి ఇలా పోస్తే వాటికి ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం. చూడండి ఇవి చేసే చేష్టాలు ఎంత అందంగా కనిపిస్తాయో. చిన్నవి కదా, వాళ్ళ మమ్మీ చెట్టు ఎక్కడం నేర్పిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 3 పిల్లలను పెట్టింది ఇది. ఆ 3 పిల్లలను కూడా చెట్టు ఎక్కడం నేర్పిస్తుంది తల్లి దగ్గరుండి. ఎంత ముద్దుగా చూస్తున్నాయో. చిన్నప్పుడు చాలా పిల్లలు మనకి ఎంత ముద్దు వస్తారో ఈ పిల్లలు చేసే చేష్టాలు అంతే ముద్దు వస్తాయి. మా వీడియోని మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా చూస్తూ ఉంటాయన్నమాట మనుషులకి వెళ్ళి. ఇది ఈ పిల్లి చూడండి ఎంత పైకి ఎక్కిందో, చివరికి ఎక్కింది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చివరికి ఎక్కిందో. ఇది లాస్ట్ పిల్ల అనమాట. కొంచెం అన్నిటిలో కంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. చెట్లు ఎక్కినాయి. ఇది చూడు ఎలా చూస్తుందో చూడండి, అలానే చూస్తుంది. ఫస్ట్లో భయపడుతూ ఉంటాయి, ఇప్పుడు కొంచెం అలవాటైనాయి. ఈ పిల్లి చూడు ఎంత అందంగా ఉందో. ఈ పిల్లలు చేసే చేష్టాలు చూసి ఎంత ముచ్చటేస్తుందో. ఓకేనండి, బాయ్ బాయ్.